హైదరాబాద్ మేడిపల్లిలో దారుణం జరిగింది. డెఫినెట్గా ఇది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కంటే దానికి మించినటువంటి ఒక కథగానే మనం చెప్పాలి. నిజంగా సినిమాల్లో కూడా ఇటువంటి జరిగి ఉండవు. సినిమాల్లో కూడా ఇంత దారుణానికి ముడిగట్టి ఉండరు. చాలా దారుణాతి దారుణంగా ఒక అమ్మాయిని చంపేసి చాలా దారుణంగా ప్రవర్తించారు ఆ సవత్తల్లి. డీటెయిల్స్లోకి వెళ్తే 4 నెలల క్రితం ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఫోటోలో కనిపించేటువంటి ఆ అమ్మాయి పేరే మహేశ్వరి. దారుణ హత్యకు గురైంది. ఆస్తి కోసమే ఇక్కడ కనిపించేటువంటి ఈ అమ్మాయిని తన సవతి తల్లి హత్య చేసింది. హత్య తన మామతో కలిసి, అంటే ఇక్కడ ఆ సవత్తల్లి సోదరుడితో కలిసి ఈ అమ్మాయిని హతమార్చింది ఆ సవత్తల్లి. ఆ తర్వాత కన్న కూతురికి ఆస్తి ఇవ్వకుండా తండ్రి పూర్తిగా ఈ అమ్మాయి కూడా వాటా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ కనుక ఈ అమ్మాయి లేకపోయినట్టయితే పూర్తిగా ఆస్తి అంతా కూడా తన సొంత కూతురికే, తను కని పెంచి పోషించినటువంటి పెంచి ఇంతదానం చేసినటువంటి ఆ కూతురికే వస్తుంది. ఇక్కడ సవతి కూతురికి డబ్బులు ఇవ్వకూడదు, ఆస్తి ఇవ్వకూడదు అని చెప్పి పన్నాగానికి పూర్తిగా ప్లాన్ వేసి తన సోదరుడితో కలిసి ఈ అమ్మాయిని చంపేసింది. ఈ అమ్మాయిని చంపేయడమే కాకుండా 4 నెలల క్రితమే ఈ యొక్క దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే అందరూ కూడా ఆ అమ్మాయి కనిపించకపోయేసరికి అదృశ్యమైపోయింది, కనిపించడం లేదు, ఏం జరిగిందో అంటూ కూడా తండ్రి కొంత ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఎట్టకేలకి భర్త ఇంట్లో లేని సమయాన్ని చూసి ఆ సోదరుడితో కలిసి మహేశ్వరిని తల్లి హత్య చేసి ఉంటుందనేది చాలా క్లియర్గా పోలీసు నిర్ధారణలో తేలింది. ప్రస్తుతానికి ఈ విషయం ఎలా బయటపడిందని వెళ్తే కనుక నల్గొండ జిల్లా షాలిగౌరారం మండలంలో ఇసుక వాగులో మహేశ్వరి డెడ్ బాడీ పాతి పెట్టింది ఆ సవత్తల్లి. మామ సవత్తల్లి ఇద్దరు కలిసి అక్కడ మహేశ్వరిని హతమార్చడమే కాకుండా షాలిగౌరారం మండలంలోని ఇసుక వాగులో మహేశ్వర్ మృతదేహాన్ని కప్పెట్టేశారు. ఇన్ని రోజుల పాటుగా ఆ వాగులో నీళ్లు ఉండేవి, కానీ వేసవి కాలం కాబట్టి వాగు ఎండిపోయింది. దీంతో ఆ డెడ్ బాడీ బయటపడింది. 4 నెలలుగా తండ్రి కూతురి ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు, పోలీసులు వెతుకుతున్నారు. కానీ ఇంతవరకు కనీసం ఎక్కడుందనేది మాత్రం తెలియరాలేదు. ఎట్టకేలకి ఆ డెడ్ బాడీ బయటపడడంతో విషయం మొత్తం బట్టబయలైంది.